ఏదైనా ప్రతీది ప్రాబ్లమ్ మనకి డిసీజ్ ఏదైనా వచ్చింది అని అంటే కూడా అది ఫుడ్ లోపమే. ఓకేనా? సో, ఈ జాయింట్ పెయిన్స్ ఇంతకు ముందు ఎవరికి వస్తున్నాయి? ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి? కొంచెం కొంచెం ఈ టాపిక్‌లోకెళ్ళే ముందు మన ప్రొడక్ట్స్ ఎట్లా పనిచేస్తాయో చూసుకునే ముందు ఇవి ఎందుకు వస్తున్నాయి? సో, ఇవి రావడానికి గల కారణం ఏంది? సో, ఏజ్‌తోని ఏం లిమిట్ లేదు కదా! సో, దీనికి మనకి దీన్ని మెయింటైన్ చేయగల ఫుడ్ ఏదైతే ఉందో అది ఒక్కసారి తెలుసుకుందాం మనం. ఓకేనా? సో, ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఫుడ్ లోపం. ఓకేనా? ఇంతకుముందు ఏందంటే ఒక 50 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు ఏందంటే మెల్లమెల్లగా తినే ఫుడ్ లోపల ఈ కలుషితం ఏదైతే ఉందో, ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ జరగడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేటివి ఎక్కువ మందికి అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుండే. సో, ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేదు. కారణం ఏంటంటే ఈ తినే తిండిలో పొల్యూషన్ అనేది కాల్షియం అనేది పెరిగిపోయింది, కలుషితం అనేది పెరిగిపోయింది. ఓకేనా? సో, రకరకాల ఫుడ్ ద్వారా మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేంజెస్ వచ్చినాయి. జాయింట్ పెయిన్స్ అంటే మెయిన్ సో సారీ ఫర్ ది పీపీటీస్ అనేది కొంచెం రెడీ చేయలేకపోయినా 1 మినిట్. ఓకే. ఈ జాయింట్ పెయిన్స్ రావడం గల కారణం ఏంటంటే మన ఫుడ్ లోపం ఏదైతుందో ఈ ఫుడ్ అనేది ఇప్పుడు బాగాలేదు కాబట్టి సో ఇంతకుముందు మనం వేసుకుంటాం మెల్లమెల్ల దాంట్లో ఏదైతే మన కలుషితం ఏదైతే అవుతుందని చెప్తున్నామో పొల్యూషన్ ఏదైతుందని చెప్తున్నామో దాని ద్వారానే వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇది ఎక్కువ సమస్య ఇది ఎక్కువ సమస్యలు బాధపడుతున్న వాళ్ళు ఎవరంటే 35 ఇయర్స్ కిడ్స్. ఓకేనా? సో ఇప్పుడంటే క్యాడర్ ఏం లేదు. సో మనకి ఎముకల్లో గట్టిదనం లేకపోవడము ఈవెన్ ఇవి ఈ జాయింట్ పెయిన్స్ అంటే ఓన్లీ మనకి ఈ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అటాచ్మెంట్స్ మధ్యలో మనకి ఏదైతే గుజ్జు అనేది ఉంటుందో ఆ గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల ఈ పెయిన్స్ అనేటివి వస్తాయి. ఈవెన్ ఈ గుజ్జు అనేది అరిగిపోవడం ఎక్కువ ర్యాపిడ్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి మోకాళ్ళ నొప్పులు. సో ఆల్వేస్ మనకు తెలిసిందే ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి ఎక్కువ వస్తాయి. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా తగ్గించుకోవాలన్నా కానీ తగ్గలేకపోతున్నాయి. కారణం ఏంటంటే తినే ఫుడ్ చెప్పినాం కదా, తినే తిండి కలుషితమైంది, పీల్చే గాలి కలుషితమైంది, తాగే నీరు కలుషితమైంది. తినే ఫుడ్ లోపల కాల్షియం మనకు కావాల్సిన కాల్షియమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ కాల్షియమైన పదార్థాలు మనం తినే ఫుడ్ లో మొత్తం లోపించిపోయినాయి, ఏమీ లేవు. ఓకేనా? సో మనకి ఈ తినే ఫుడ్ మనకి బాడీకి టోటల్ గా అజంప్షన్ చేసుకోవాలన్నా మన బాడీకి కరెక్ట్ మనకి తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి ఆ కాల్షియం లెవెల్స్ కానీ ఐరన్ కానీ ఓకేనా మన బ్లడ్ లోపల ఏమైనా కలవాలన్నా మన బాడీకి ఏమైనా అందియాలన్నా కానీ వాటికి మినరల్స్ అనేవి కూడా అవసరం. ఓకేనా? సో మనం తాగే వాటర్ అవి లేవు, తినే ఫుడ్లు కూడా లేవు, చాలా తక్కువ అయిపోయినాయి. సో దీనికి కారణంగా మోకాళ్ళ నొప్పులు అనేటివి ఎక్కువ వస్తున్నాయి. సో ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఎట్లుంటదంటే నడవలేరు, ఎక్కువసేపు నడవలేరు, ఒక్క దగ్గర కూర్చోలేరు. ఓకేనా? సో దీనికి లోపం ఏంటంటే కాల్షియము. ఈ కాల్షియం అనే లోపం వల్ల ఇదంతా అవుతుంటది అనమాట. ఇంకొకటి మన బాడీ టోటల్ గా మన బాడీ కరెక్ట్ ఉండాలన్నా కానీ బోన్స్ అనేటివి స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా? ఈవెన్ బోన్స్ అనేది సరిగా లేకపోతే మన బాడీ తత్వమే సరిగ్గా ఉండదు. ఏదైనా ఒక బోన్ అనేది సరిగా లేకపోతే ఈవెన్ మనం ఏదైనా ఒక దెబ్బ తాకినప్పుడు కానీ ఏదైనా ఆట ఆడినప్పుడు కానీ ఒక బోన్ కి ఏదైనా చిన్న దెబ్బ అనేది తాకితే ఓన్లీ బోన్ కు అనేది దెబ్బ అనేది తాకితే సరిగ్గా నడవలేము, ఏ పని ప్రాపర్ గా చేయలేము, కూర్చున్న చోట నుంచి లేవలేము. సో కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియం అనేది మన బోన్స్ లోపల ఈ పళ్ళ లోపల అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ కావాలి, ఇవి బాగుండాలంటే పళ్ళకు కానీ ఈ బోన్స్ కానీ కాల్షియం అనేది ఎక్కువ ఉండాలి. సో ఇవి జనరల్ గా ఇవి ఎట్లా అంటే ఇవి ఎట్లా దీని కారణంగా వస్తాయంటే మనకి అధిక బరువు, ఏదైనా బరువు ఉన్న వాళ్ళకి కానీ ఓకేనా, బరువు ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ అనేది ఎక్కువ పడడం వల్ల సో ఎక్కువ వ్యాయామాలు అనేది చేయకుండా సో వయసు పెరిగినప్పుడు కానీ బయట ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఏం చేయరు కదా, సో ఇది చేయలేకపోవడం ద్వారా వస్తున్నాయి. ఎక్కువసేపు నిలబడి ఉండడం ద్వారా ఓకేనా. సో ఈ కీళ్ళ పైన ఏదైతే ఒత్తిడి ఉందో ఈ ఒత్తిడి వల్ల మనకి ఈ లోపల ఏదైతే జాయింట్ లోపల ఏదైతే మన గుజ్జు ఉంటుందో ఆ గుజ్జు అనేది అరిగిపోతుంది. ఓకేనా. సో ఈ గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల ఏం చేస్తాను
ఓకేనా. సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఇది బోను, మనకి కింద మోకాళ్ళకి ఉండే బోను. ఓకేనా. సో ఇక్కడ ఈ మధ్య భాగంలో ఏదైతుందో, ఓకేనా, ఈ మధ్య భాగంలో ఉన్నది ఆర్టికులర్ కార్టిలేజ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఇది గుజ్జు అనే పేరుతో నిలబడుతుంది. ఇంకొకటి ఆర్టికులర్ క్యాప్సుల్. ఓకే సారీ. సో మనకి ఈ పైన ర్యాపిడ్ ఏదైతే జరుగుతుందో, ఈ పైన ఈ యూ షేప్ ఏదైతుందో బొక్కలకి రెండింటికి, ఈ యూ షేప్ మధ్యలో ఈ గ్యాప్ అనేది ఎంటీ ఉండడం వల్ల ఈ బోను రాసుకొని పోయి మోకాల నొప్పులు అనేది ఎక్కువవుతున్నాయి. ఓకేనా. సో ఈ మోకాల నొప్పులు అనేది కారణానికి ఈవెన్ జాయింట్ పెయిన్స్ ఏవైనా బొక్కలు మనకి బోన్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో, ఈ బోన్స్ అన్నిటికీ ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఒక మూడు మన లోపల రెగ్యులర్ గా మనం తీసుకోవాల్సిన ఫుడ్ లో మనకు దొరకని ఏవైతే ఉన్నాయో, సో అవే మన వెజిటేబుల్ సప్లిమెంట్స్ లోపల ఉంటాయి. సో ఆ సప్లిమెంట్స్ లోపల మనకి రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ ద్వారా మనం ఏదైతే తీసుకోలేకపోతామో ఆ సప్లిమెంట్స్ లోపల ఏమున్నాయో ఒక్కసారి చెక్ చేసుకున్నాం. ఓకేనా. సో 1 minute. సో ఈ మోకాల నొప్పులకి మన దాంట్లో ఉన్న సప్లిమెంట్స్ ఏదో ఒకసారి చూసుకుంటే, ఫ్లాక్సైల్, నోని, కాల్షియము, గ్లూకోజామిన్, కొలాజిన్ అండ్ సిఎండి. ఓకేనా. సో లాస్ట్ ప్రోడక్ట్ అయితే ఎవరు ఇవ్వరు, కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అది ఎందుకు పనిచేస్తుంది అనేది కూడా నేను టాపిక్ లో చెప్తాను. సో ఫ్లాక్సైల్, ఓకేనా. సో మనందరికి తెలిసిందే ఫ్లాక్సైల్ గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేసినాము. ఈవెన్ మనకి ఏదైతే మనకు కొవ్వు ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ కరిగిపోయి ఈవెన్ మన లోపల కొలెస్ట్రాల్ అనేది క్లియర్ అయ్యి మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, హార్ట్ లోపల నరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని క్లియర్ చేసేసి బ్లడ్ అనేది సర్క్యులేషన్ చేసి హై బీపీ లో బీపీ రానియకుండా కంట్రోల్ చేస్తారు. ఈవెన్ మన బోన్స్ కాల్షియం లేకున్నా కానీ హై బీపీ లో బీపీ వచ్చే అవకాశం ఉన్నది. ఓకేనా. సో ఈ ఫ్లాక్సైల్ ఎందుకు పెట్టారంటే బోన్స్ కూడా మనకి ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్ అనేది మనం తినే ఫుడ్ లోపల మనకు కావాలి, కానీ ఇక్కడ తీసుకోవట్లేదు. సో మనకి ఫ్లాక్సైల్ లోపల ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్లాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే బోన్స్ గట్టిగా ఉంచడానికి ఉపయోగపడతాయి, ప్లస్ మనకి స్క్రీన్ షాట్ ఆన్సర్ కూడా వస్తుంది. నేను కాదు పీడిఎఫ్ ఉంది. ఓకే పర్లేదు ఏమవుతుంది సార్, జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను చాలు. రైట్. ఫ్లాక్సైల్. సో ఫ్లాక్సైల్ ఆల్రెడీ మనం చూసినా కదా. సో ఫ్లాక్సైల్ లోపల ఈ ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతున్నాయో ఇవి మన బోన్స్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఓకేనా. సో మనము ఏదైనా మన జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా ఫ్లాక్సైల్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ రెండు బెనిఫిట్స్ ఏవైతున్నాయి ఒమేగా 3 ఒమేగా 6 ఫ్లాటీ యాసిడ్స్, ఈ ఫ్లాటీ యాసిడ్స్ అనేది మనకి బోన్స్ గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. రైట్, క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి నోని. ఓకేనా. సో మనం జాయింట్ పెయిన్స్ కి నోని ఎందుకు ఇస్తామని అంటే ఇంతకుముందు మనం చూసుకున్నాం. సో మనకి నోని ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాము. సో నోని అనేది 2000 సంవత్సరాల నుంచి మనం వాడబడుతుంది ఇది. ఓకేనా. సో మనకి చాలా బెనిఫిట్స్ ఈ నూనెతో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా యూజ్ చేస్తారు. సో నూనెలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి అండ్ పొటాషియం పుష్కలంగా ఉంటుంది అనమాట. ఓకేనా. మన బాడీలో సెరోనైన్ అనేది ఒకటి ఉంటుంది. అది సెల్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని కొంచెం పెంచుతుంది అనమాట. దీనివల్ల మన బాడీ లోపల అబ్జర్వ్ చేసుకునే న్యూట్రిషన్స్ సెల్స్ లోపల నుంచి ఈజీగా లోపలికి పోయి మనకి ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే అనేది ఉందో అది ప్రాపర్ గా పనిచేస్తుంది అనమాట. నూనె మన బాడీ లోపల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఓకేనా. ఇంప్రూవ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మనకి జ్వరం రాకుండా, మోకాల నొప్పులు రాకుండా మన బాడీలో టీ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ టీ సెల్స్ అనేది ఆరోగ్యం నుంచి కాపాడుతాయి అనమాట. ఓకే. ఈ టీ సెల్స్ అనారోగ్యం నుంచి కాపాడుతాయి. మనకి వెస్టేజ్ నోని అనేది ఈ సెల్ ఏదైతుందో ఈ సెల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వలన మనకి ఎలాంటి రోగాలు రావు. ఈ టీ సెల్ మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇస్తుంది అనమాట. ఓకేనా. వెస్టేజ్ నోనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో
దీని వలన మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుతుంది అనమాట. సో దీని లోపల మనకి బెటా కార్టెన్, ఓకేనా, బెటా కార్టెన్, ఇరిడోడిస్ అండ్ విటమిన్ సి అండ్ విటమిన్ ఇ కలిగి ఉంటుంది మన నూనెలో. సో మన బాడీలో రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. నూనెలోని లివర్ని కాపాడే శక్తి కూడా నూనెలో ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ మన వారికి కూడా ఈవెన్ నూనె కూడా సజెస్ట్ చేస్తాము. సో దాన్ని మెరుగుపరచడంలో ఈ నూనె అనేది బాగా పనిచేస్తుంది. నూనె చాలా మందికి చాలా రకాలుగా సహాయపడుతుంది. చాలా ఈ మన బాడీ లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ లోపల చాలా రకాల ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఇంతకుముందు కూడా టాపిక్లో చెప్పిన నేను, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం అనేది జారుతుంది కదా. సో అది కొద్ది రోజులకి దెబ్బ అనేది మానిపోవడానికి ఈ నూనె అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇది ఈ టాపిక్. ఇప్పుడు ఈ నూనె లోపల మనకి ఒక్కసారి మీరు సీరియస్గా వింటే, ఈ నూనె లోపల ఏముందో, ఈవెన్ మన కాల్షియం మన ర్యాపిడ్ అయినప్పుడు జాయింట్ పెయిన్స్ వల్ల మనకు కలిగే ఇబ్బంది ఏదైతుందో ఆ పెయిన్ అనేది రిలీఫ్ చేసడానికి మన బాడీ లోపల మన బోన్స్ ఏవైతున్నాయో ఆ బోన్స్ ర్యాపిడ్ వల్ల మనకి దెబ్బ ఏర్పడింది, లోపల మనకి గాయం అనేది ఉండడానికి సో నూనె అనేది యూజ్ చేస్తున్నాం. ఒక్కసారి ఈ నూనె లోపల సప్లిమెంట్స్ ఏవైతున్నాయో ప్రతి ఒక్క సప్లిమెంట్స్ నేను చెప్పే దాంట్లో ఒక్కసారి గమనించండి నేను ఏం చెప్తున్నా అనేది. ఓకేనా. సో ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి గల కారణాలు ఏవైతే చెప్పినో అవే కారణాలకి మనకి సొల్యూషన్ మన సప్లిమెంట్స్ లోపల ఏమున్నాయని చెప్తున్నా. ఓకేనా. డన్. రైట్. సో మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా ఆ పైన పొర ఏదైతే ఉందో ఆ పొర అనేది క్లియర్ చేసేస్తుంది. ఆ పొర అంటే స్కిన్ తొందరగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. మన బాడీ లోపల ప్లేట్స్ ఉంటాయి, బ్లడ్ ప్లేట్స్ ఉంటాయి. సో అవి గుంపుగా చేరి ఆ దెబ్బ అనేది కూడా క్లియర్ చేసేస్తుంది. సో రక్తము ఏదైతే మనకి బ్లీడింగ్ ఏదైతే ఉందో రక్తస్రావం కూడా దెబ్బ తగిలినప్పుడు ఈ రక్తం కూడా ఆపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నూనె అనేది. ఓకేనా. సో ఈ నూనె వాడడం ద్వారా దెబ్బలు కూడా తొందరగా తగ్గిపోతాయి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఏమైనా ర్యాషెస్ కానీ, అంటే ర్యాషెస్ మీన్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, మనకి ఏమైనా బయట నుంచి అయ్యేది మనం మామూలుగా ర్యాషెస్ కానీ, ఓకేనా, ఏదన్నా మనకి చర్మ సంబంధిత వ్యాధులు కానీ ఇన్సైడ్ అవుట్ సైడ్ నుంచి తొందరగా మనకి గాయం తగ్గిపోవాలంటే నూనె అనేది వాడాలి. ఓకేనా. సో వెస్టేజ్లో నూనె పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసలు ఇవ్వద్దు. ఓకేనా. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పొటాషియం అనేది వారు తీసుకోవద్దు అనమాట. సో మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే 1 minute. రైట్. గ్లూకోజామిన్. చాలా మంది గ్లూకోజామిన్ గురించి వినొచ్చు, అవునా. సో గ్లూకోజామిన్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందనంటే, మనం రోజు తీసుకునే ఆహారంలో 1450 మిలియన్ గ్రామ్స్ కార్టిలేజ్ అనేది తీసుకోవాలి. కార్టిలేజ్ మీన్స్ ఏంటంటే, ఇంతకుముందు నేను అది పిక్చర్ షేర్ చేసి చూపించినాయి కదా. కార్టిలేజ్ అనేది మనకి పొర ఏదైతుందో మన జాయింట్ పెయిన్ కి కింద ఉండేది. ఓకేనా. సో దానికి మనకి అది ఎగ్జాంపుల్ మనకు మామూలుగా ఏంటంటే అది క్రియేట్ కాదు. ఇప్పుడు మనకి ఎంజైమ్ అనేది మన బాడీ ఓన్ గా తయారు చేసుకుంటుంది. సో మనకి కాల్షియం అనేది మనం బయట ఫుడ్ నుంచి తీసుకోవాలి, బయట నుంచి ఫుడ్ నుంచి దొరుకుతుంది మనకి. ఓకేనా. సో మనకి 450 మిలీగ్రామ్స్ అనేది కార్టిలేజ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అదే మనకి ఈ గ్లూకోజామిన్ లో ఉంటుంది. ఓకేనా. అది ఒక మంచి ఆరోగ్యం ఉండాలంటే ఈ కార్టిలేజ్ అనేది మన మోకాల్లో జాయింట్ లో మధ్య ఉండే గుజ్జు ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట కార్టిలేజ్. ఓకేనా. మన గ్లూకోజామిన్. సో ఎగ్జాంపుల్ మన ఎముకల మధ్యలో చివరన ఉండేది మెత్తటి దాన్ని ఏమంటారు, అది గుజ్జు అని అంటారు కదా, మనం గుజ్జు అని అంటాము. సో మనము ఆ ప్రతి జాయింట్ మధ్యలో గుజ్జులో టెన్విజువల్ ఫీల్డ్ అనే ఒకటి ఉంటుంది. గుజ్జుని మెల్ట్ కాకుండా చూస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి ఐరన్ లాగా కూడా కాపాడుతుంది. సో అంటే మనం రోజు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆ కార్టిలేజ్ అనేది మన బాడీకి అందజేయాలి. సో అప్పుడు ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఈ ఫ్లూయిడ్ మంచిగా పనిచేస్తుంది మనకి. మనం తీసుకునే ఆహారంలో ఈ కార్టిలేజ్ లేకపోతే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో
సరిగ్గా పనిచేయదు. దానివల్ల మన జాయింట్ మధ్యలో ఉన్న గుజ్జు కరిగిపోతుంది, అంటే కటిలేజ్ కరిగిపోతుంది అనమాట. సో కటిలేజ్ అంటే మనం తీసుకునే న్యూట్రిషనల్ ఫుడ్ మనకి అందడం, అంటే మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషనల్ అనేది అందడంలో మనకి ఈ కార్టిలేజ్ అనేది ఉంటుంది మనకి. ఓకేనా. సో మన బాడీ ఒకవేళ ఈ కార్టిలేజ్ అరిగిపోయినా నొప్పి ఉండదు కొంతమందికి. ఎందుకనంటే బాడీలో నొప్పిని తగ్గించేందుకు కొన్ని ఎంజైమ్స్ అనేది పనిచేస్తాయి అనమాట. ఓకేనా. సో ఈ ర్యాపిడ్ అనేది జరుగుతుంది, కానీ అంటే ఇప్పుడు మామూలుగా ఈ 35 ఇయర్స్ 40 ఇయర్స్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. సో ఈ 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ముందు నుంచే ఒక్కసారి గుజ్జు అనేది తగ్గిపోదు. మెల్లమెల్లగా మనం తీసుకునే ఫుడ్లో కూడా మనం అది జనరేట్ చేస్తలేం కాబట్టి అది అరిగిపోతుంటది. ఈవెన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా మామూలకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో మనకి అది మెల్లమెల్లగా అరిగిపోతున్నది, ఒక్కసారిగా తీసేయదనమాట. ఓకేనా. సో మనకి ఈ ఎంజైమ్ ఏదైతుందో, ఈ ఎంజైమ్ మనం తీసుకునే బాడీ లోపల మనం ఎంజైమ్ అనేది ఫుడ్తోనే ఎంజైమ్ అనేది తీసుకుంటాము. సో ఎంజైమ్ అనేది క్యూటెన్ ఎంజైమ్ అనేది ఇంతకుముందు వేరే సప్లిమెంట్ డబ్బాలు చెప్తున్నాము. సో ఈ ఎంజైమ్ అనేది ఆ ర్యాపిడ్ జరిగినప్పుడు మనకి బోన్ అనేది పెయిన్ లేకుండా ఈ ఎంజైమ్ అనేది కాపాడుతుంది కొంతమందికి. ఓకేనా. సో ఎప్పుడైతే మన ఈ నొప్పి తగ్గించే ఎంజైమ్ పనిచేయదో అప్పుడు మనకి నొప్పి అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఎంజైమ్ అనేది కోఎంజైమ్ మనము ఎంజైమ్ అంటాం కదా, ఆ ఎంజైమ్ అనేది మనకి ఎప్పుడైతే మనకు ఉండకుండా ఉంటుందో అప్పటి నుంచి మనకి పెయిన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక 35-42 అవుతుండే, కానీ ఇప్పుడు ఏజ్ అనేది క్యాటర్ అయితే లేదు. సో మన ఆ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఎంజైమ్స్ అనేది పనిచేయడానికి మన వెజిటేబుల్ గ్లూకోజామిన్ ఉంటుంది, అంటే ఎంజైమ్ పనితీరును ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ పాయింట్ ఏంటంటే మన ఈ గ్లూకోజామిన్ అనేది ఎంజైమ్ పనితీరును ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎంజైమ్ ఒకటి పనితీరు మెరుగుపరుస్తుంది. మన గ్లూకోజామిన్ అనేది చాలా అడ్వాన్స్గా పనిచేస్తుంది. దీనిలో గ్లూకోజామిన్తో పాటు ఇది అడ్వాన్స్ పనిచేస్తుంది. సో ఇది కాంట్రాక్టింగ్ ఏదైతుందో ఈ సల్ఫేట్, ఓకేనా, మనకి సల్ఫేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సల్ఫేట్ కూడా ఈ కాంట్రాక్టింగ్ సల్ఫేట్ వల్ల గ్లూకోజామిన్ పనిచేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ గ్లూకోజామిన్ అనేది సముద్రంలో ఉండే ఆల్చిప్పలో, ఓకేనా, సముద్రపు ఉండే ఒక ముత్యపు చిప్ప అని చెప్పేసి అంటాం కదా. సో దాని నుంచి రెడీ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఆ చిప్పల నుంచి ఆ గోడల సుండి ఏదైతే ఉందో లోపల ఆ సుండి నుంచి సేకరించబడుతుంది. సో గ్లూకోజామిన్ వాడటం వల్ల ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే అది వాడటం వల్ల కొంచెం నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే నొప్పి రాకుండా ఉత్పత్తి ఏదైతుందో దానికి నొప్పి రాకుండా పనిచేసే ఎంజైమ్ పనితీరును ఆపేస్తుంది. అందుకు మన బాడీ లోపల జాయింట్ పెయిన్ అనేది నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఈవెన్ మనకు ఏవైతే మోకాల నొప్పికి మనం సప్లిమెంట్ ఇస్తున్నామో చాలా మంది ఒకటి అంటారు. సో ఈ పెయిన్స్ అనేటివి ఎక్కువ వస్తున్నాయి, ఓకేనా, ఈ పెయిన్స్ అనేటివి ఎక్కువ వస్తున్నాయి, మోకాల నొప్పులు ఇంకెక్కువ అవుతున్నాయి, నాకు తగ్గట్లేదు అని అంటే కారణం ఏంటంటే ఈ గ్లూకోజామిన్ అనేది వర్క్ చేసేది బోన్ని సాగదీస్తుంది అనమాట. అంటే కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసి దాని లోపల మనకి ఎంజైమ్ ఏదైతుందో మన గుజ్జు అవుతుందో దాన్ని ఏర్పరుస్తుంది. సో ఏర్పరిచేటప్పుడు మనకి నొప్పి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికి అందరు చాలా మంది ఏమంటారంటే నాకు పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది వాడడం బంద్ చేస్తారు దాన్ని. సో ఈవెన్ అవి వర్క్ చేస్తున్నాయి అంటే 100% పెయిన్ ఉందంటే వర్క్ చేస్తున్నాయి అని అర్థం. ఓకేనా. సో మనకి ఈ గ్లూకోజామిన్ ఏదైతుందో సో మనకి ఈ ఎంజైమ్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. సో ఈ పని చేస్తున్నాయి అంటే నొప్పి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ నొప్పి వస్తుందంటేనే పని చేస్తున్నట్టు. ఓకేనా, క్లియర్ కదా. సో గ్లూకోజామిన్ గొప్పతనం ఏంటంటే ఈ కార్టిలేజ్ ఏదైతుందో రీబిల్డ్ చేస్తుంది అనమాట. అంటే మనకి గుజ్జు అని చెప్పినాం కదా, దాన్ని రీబిల్డ్ చేస్తుంది. ఓకేనా. మనకి సినోవాల్ అనే ఒక ఫ్లూయిడ్ అనేది ఇంకోటి ఉంటుంది. సో అది కూడా మనకి క్లియర్ గా ఉంచుతుంది అనమాట. మన జాయింట్ పెయిన్స్ అంటే మనలో జాయింట్ పెయిన్స్ మన ప్రతి జాయింట్ దగ్గర కార్టిలేజ్
ప్రతి జాయింట్ కి ఇది పనిచేస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ నడుము నడుము దగ్గర కూడా మనకి జాయింట్ అనేది ఉంటుంది బోన్స్ కి. ఓకేనా. సో మెడ దగ్గర జాయింట్ ఉంటుంది, వెన్నుముక్క జాయింట్ ఉంటుంది. ఈవెన్ మనకి ఈ మట్ట అనేది అంటాం కదా హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ కి కూడా జాయింట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది మెయిన్ ఈ గ్లూకోజామిన్ అనేది షుగర్ ఉన్న వాళ్ళు వాడొద్దు. ఓకేనా. షుగర్ ఉన్న వారికి అసలు సజెస్ట్ చేయొద్దు. ఎందుకంటే గ్లూకోజామిన్ లో షుగర్ లెవెల్స్ అనేటివి కొంచెం ఉంటాయి. సో దీనికి ఇది ఎవరికి ఇవ్వద్దంటే షుగర్ వాళ్ళకు ఇవ్వద్దు. ఈవెన్ అందరు ఏం చేస్తారంటే ఈవెన్ ఆ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా గ్లూకోజామిన్ గ్లూకో హెల్త్ అనేది కలిపి ఇస్తారు. సో గ్లూకో హెల్త్ అనేది షుగర్ కి పనిచేస్తుంది కానీ ఈ గ్లూకోజామిన్ అనేది షుగర్ ఉన్న వాళ్ళకి ఈవెన్ మొగల నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ ఏదైతే మనకి ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఒక్కరున్న ఈ ప్రాబ్లం అనేది ఒక్కరికి ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు ఖచ్చితంగా. సో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సజెషన్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి సో గ్లూకోజామిన్ అనేది షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వదు. ఈవెన్ డయాబెటీస్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ మామూలుగా గ్లూకోజామిన్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. సో మనకు తెలిసిందే కదా. సో ఈ కాల్షియం అనేది మనకి తినే ఫుడ్ లోపల మామూలుగా మనకి ఏంటంటే ప్రతి ఒక్క తినే ఫుడ్ ఏదైతే ఉందో దాని లోపల మనకి లోపల తినే ఫుడ్ మనకి కాల్షియం అనేది బాడీకి అందాలి. ఈవెన్ కాల్షియం లేకపోతే ఈ బోన్స్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా తొందరగా వస్తాయి. బోన్స్ అనేటివి వీక్ అయిపోతాయి. ఫర్ సపోజ్ మనం ఏదైనా మీటింగ్ వేసుకుంటాము, ఏదైనా ఒక చిన్న పిల్లగాడు ఇంతకు ముందు పూర్వకాలం అంటే ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ అయినా సరే ఫుడ్ అనేది ఇంత కలుషితం కాలేదు కాబట్టి సో అప్పుడు ఒక చెట్టు మీద పడ్డా ఒక ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడ్డా కానీ బోన్స్ అనేటివి స్ట్రాంగ్ ఉంటున్నాయి. కానీ బెనికినట్టు అవుతుంది అంతేగాని బోన్స్ అనేటివి బ్రేక్ అయ్యి కాకపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఏదైనా బోన్స్ అనేది ఫ్రాక్చర్ అయ్యింది. రీసెంట్లీ కరోనా టైంలో కూడా జస్ట్ ఒక వాటర్ క్యాన్ ఉంటాయి, ఆ వాటర్ క్యాన్ ఏదైతుందో వాటర్ క్యాన్ తీసుకొని షాప్ లో వర్క్ చేస్తుంటాడు. ఆ షాప్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ క్యాన్ తీసుకొని జస్ట్ ఇట్లా లోపలికి వెళ్తున్నాడు అంతే. సో దెబ్బ వెయిట్ ఎక్కువన్నందుకు స్పీడ్ నడిచే వరకు కింద టేబుల్ అనేది మోకాలకి గుర్తుంది. దాని ద్వారా మోకాలు చిప్ ఏదైతుందో మనకి 3 జాయింట్స్ ఉంటాయి కదా మోకాలకి, ఆ 3 జాయింట్ వల్ల జాయింట్ అనేది మొత్తం పెచ్చులు అయిపోయింది, మొత్తం బ్రేక్ అయిపోయింది. దానికి కానీ హాస్పిటల్కి పోతే ఈవెన్ కరోనా టైంలో హాస్పిటల్కి పోయినప్పుడు ఆ కరోనా టైంలో జాయింట్ పెయిన్ తగ్గింది, ఆపరేషన్ అయింది, మళ్ళీ ఇంటికి వచ్చిన మళ్ళీ కరోనా అంటించుకుని వచ్చిన వాళ్ళ మనిషి చనిపోయింది. ఒక చిన్న ప్రాబ్లం. అదే బోన్ అనేది సరిగ్గా ఉంటే అదే కాల్షియం అనేది బాడీకి అందుంటే అతనికి బ్రేక్ అయ్యేది కాదు, హాస్పిటల్ పోయేటోడు కాదు, హాస్పిటల్ పోయి పడి చనిపోయేటోడు కూడా కాదు. ఓకేనా. సో మనం తినే ఫుడ్ ఏదో ఆ ఫుడ్ లోపల కాల్షియం అనేది లేదు. సో మనకి తినే ఫుడ్ లోపల మనం చూసుకుంటాం ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఏదైతే ఉందో ఓకేనా, క్యాబేజీ కానీ ఈ చీజ్ కానీ మనకి ఇంకోటి ఏంటంటే వేరుశెనగ అని చెప్పేసి అంటాం, ఈ శనగలు అని చెప్పేసి అంటాం కదా, శనగలు కానీ మనకి ఈ చాప కానీ ఓకేనా, మనకి ఇదేంది ఇంకోటి ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ ఎగ్స్ కానీ వీటి లోపల కాల్షియం ఉంటుంది. ఓకేనా. సో ఈ కాల్షియం ఉంటది కానీ మనకి ఫుడ్ అనేది బయట నుంచి రావడంతోనే మనకి ఆ ప్రాపర్ ఫుడ్ అనేది వస్తలేదు, పోషకాహార పదార్థాలు అనేది లేవు. అదే కాల్షియం అనేది పంటలేదు, ఎందుకంటే పంట కల్తీ అవుతుంది కదా. సో ఇవాళ ఏ కూరలు అనుకున్న టేస్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే పంట కల్తీ అవుతుంది, దాని నుంచి వచ్చే మన బాడీకి మంచిది అవుతుందో మంచి అనేది తగ్గుతలేదు, కారణం అదే. ఈవెన్ మనకి కాల్షియం అనేది పాల ద్వారా కూడా రావాలి. సో పాలు కూడా బయట కల్తీ అయిపోయింది. ఓకేనా. సో మనం తీసుకునే ఫుడ్ ఏదైతుందో ఈ ఫుడ్ ద్వారా మనకి కలుషితం అనేది ఎక్కువైపోయింది. ఓకేనా. సో మనము చూసుకున్నట్టయితే అతి ముఖ్యమైన ఖనిజం ఓకేనా కాల్షియం అంటే మనకి మన బాడీలో ప్రతి కండరాల కదలిక కూడా కాల్షియం అనేది ఇంపార్టెంట్. ఓకేనా.
సో ఈ కండరాల కదలిక లేకపోతే మన శరీరంలో ఉన్న బోన్స్ సరిగ్గా పనిచేయవు. ఈవెన్ మనం ఒక దగ్గర ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఈవెన్ నర్వస్ ప్రాబ్లం వల్ల తిమ్మిర్లు వస్తుంటాయి కాళ్ళకి. ఈవెన్ మనకి అది ఒక్కటే కాకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా బోన్స్ అనేటివి కాళ్ళు అనేటివి పట్టేస్తుంటాయి. ఎక్కువసేపు ఏదైనా ఒక హ్యాండ్ మీద వెయిట్ వేయడం వల్ల ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ హ్యాండ్ అనేది కొద్దిసేపటి దాకా వర్క్ చేయదు. అంటే మనం చెప్పుకుందాం కదా, కండరిక కదలిక కూడా కాల్షియం అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ కాల్షియం అనేది లేకపోతే ఈ కండరాల వ్యవస్థ కూడా సరిగా ఉండదు. ఓకేనా. మన బాడీలో కాల్షియం తక్కువ ఉంటే మనకి జాయింట్ మధ్యలో జాయింట్ పెయిన్స్ అని చెప్పేసి అంటాం కదా, అవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ కాల్షియం తక్కువ ఉండడం వల్ల కూడా. కాల్షియము తక్కువ ఉంటే ఐబీపీ కూడా దారితీస్తుంది. ఇంతకుముందు చెప్పిన కదా, కాల్షియం ఉంటే ఐబీపీ కూడా దారితీస్తుంది అని చెప్పేసి. సో పిల్లలు ఎదుగుదల మంచిగా ఉండాలన్నా కానీ ఈ కాల్షియం అనేది ఖచ్చితంగా అవసరము. సో ఈ కాల్షియం అనేది బయట దొరకట్లేదు కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే ఈ ఫుడ్ లోపల నుంచి మనకు కావాలి. సో గర్భవతులకు కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళకి కాల్షియం టాబ్లెట్స్ అనేది సపరేట్ ఇస్తారు. ఓకేనా. మన బాడీకి కాల్షియం అందాలంటే మంచి కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు అది లేదు. సో అదే మన టాపిక్ కాబట్టి ఇప్పుడున్న కాలంలో మనకి కాల్షియం ఉన్న 100% ఫుడ్ లో దొరుకుతలేదు. కాబట్టి వెస్టేజ్ లో కాల్షియం దొరుకుతుంది. సో బయట దొరికే కాల్షియంలో విటమిన్ D3 అనేది ఉండదు. ఓకేనా. సో మనకి బయట ఏదైతే ఉందో వెస్టేజ్ కాకుండా బయట ఏవైతే కాల్షియం ఏవైతే ఉన్నాయో, కాల్షియం సప్లిమెంట్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల మనకి D3 అనేది దొరకదు. ఓకేనా. సో కాల్షియం టాబ్లెట్స్ ఇంకోటి మనకి బయట దొరికే కాల్షియం టాబ్లెట్స్ లో మనకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ ఎఫెక్ట్ మనం చూస్తాం. ఈవెన్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి మన కాల్షియం సప్లిమెంట్ కి బయట కాల్షియం టాబ్లెట్స్ కూడా ఆల్రెడీ డెమోలు కూడా ఉన్నాయి, చాలా సార్లు యూట్యూబ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో మన వెస్టేజ్ లోనే ఎందుకు తీసుకోవాలి అంటే, బయట ఎక్కడ దొరకని D3 అనేది మనకి ఇందులో దొరుకుతుంది. మన డైలీ లైఫ్ లో కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మనిషి ఎదగడానికి గల కాల్షియం అనేది కారణం ఒకటి. సో బోన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా. సో ఒక కారణం కాదు, మన బ్రెయిన్ ని ఫాస్ట్ గా పనిచేయడానికి కూడా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో చాలా అంటే మన శరీరంలో మేజర్ పార్ట్ ఏదైతే ఉందో అది బోనే. అవి స్ట్రాంగ్ గా ఉంటేనే మనిషి స్ట్రాంగ్ ఉంటాడు, జీవనం అనేది కొనసాగుతుంది. పిల్లలకి రోజు ఇది 100 mg అనేది కావాలి. పిల్లలకి 1000 mg అనేది కావాలి. ఓకేనా. పెద్దవాళ్ళకి 1300 mg అనేది తీసుకోవాలి. సో లేడీస్ కి చాలా ముఖ్యం ఇది. సో ఈవెన్ మోకాళ్ళ నొప్పులు కూడా మగవాళ్ళ కంటే లేడీస్ కే ఎక్కువ. ఓకేనా. సో ఈ కాల్షియం అనేది మనకి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను నేను. సో మనకి ఈ D3 అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ D3 అనేది బయట మనకి వేరే సప్లిమెంట్ లోపల దొరకదని, వేరే టాబ్లెట్స్ లోపల దొరకదని చెప్పేసి. సో ఈ D3 అనేది మనకి ఈ కాల్షియంలో, ఈ D3 విటమిన్ ఏదైతే ఉందో మనకి కాల్షియంలో దొరుకుతుంది. ఓకేనా. ఈ D3 మనకి దొరికినా కానీ అది వర్క్ చేయాలంటే మనకి ఇంకోటి అవసరం. ఓకేనా. సో అదేంటనేది నేను నెక్స్ట్ ఇంకో టాపిక్ లో చెప్తా. సో నెక్స్ట్ వచ్చేసి కొలాజిన్. సో చాలా మందికి ఐడియా ఉండొచ్చు. సో ఈవెన్ మోకాళ్ళ నొప్పులకి మెయిన్ మనం ఇచ్చేది ఏంటంటే కొలాజిన్, గ్లూకోజామిన్, కాల్షియం, గ్లూకోజామిన్, కొలాజిన్. ఈ మూడు మెయిన్ వర్క్ చేస్తాయి. ఓకేనా. సో మనకి కొలాజిన్ లోపం ఎట్లుంటుందో ఫస్ట్ ఒకసారి చూసుకుంటే, ఈ కొలాజిన్ అనేది జాయింట్ పెయిన్స్, బోన్స్ కి చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్. ఓకేనా. జాయింట్ పెయిన్ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి మనం తినే ఫుడ్ ప్రాపర్ గా ఉండదు కాబట్టి అవి కూడా బాధపడిపోతుంటాయి అనమాట. సో కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్. ఇది మన బాడీ లోపల బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్ ని బిల్డ్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్ గా ఈ కొలాజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కొలాజిన్ అనేది 3 అమైనో యాసిడ్స్ తో బిల్డ్ అయి ఉంటది. ఓకేనా. అవి ఒకటి గ్లైజిన్, ఒకటి ప్రోలైన్, ఒకటి హైడ్రాక్సీ ప్రొలైన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఈ 3 అనేటివి మనకి
అమైనో యాసిడ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ మనకి కొలాజిన్ లో ఉంటాయి. సో బోన్ హెల్త్ కి, జాయింట్ హెల్త్ కి కొలాజిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన జాయింట్ ఏదైతుందో ఎండింగ్ లో ఉండే కటిలైజ్ అంటే మధ్యలో కాకుండా ఈవెన్ మనం ఏదైనా బోన్ ఈవెన్ మనం ఇప్పుడు మటన్ తిన్నా కానీ చికెన్ తిన్నా కానీ బోన్ అనేది తీసుకుంటాం కదా, నల్లి బొక్క అని అంటారు. సో దానికి మనకి లోపల నల్లి అనేది ఉన్నప్పుడు బోన్ పైన పొర అనేది ఉంటది. ఓకేనా, దానికి కటిలైజ్ అని చెప్పేసి అని అంటారు. సో ఆ ఏదైతే ఉందో మనకి మనకి ఎండింగ్ లో కటిలైజ్ ఏదైతుందో దానికి గుజ్జు అనే రబ్బర్ మెటీరియల్ అనేది ఒకటి ఉంటది. ఓకేనా, సో అది అరిగిపోవడం వల్ల రిపీటెడ్ గా మూవ్మెంట్ జరగడం వల్ల ఇది అరిగిపోతుంటది అనమాట. సో దీనివల్ల టెండాన్స్, లిగ్మెంట్స్, ఓకేనా, ఈ స్ట్రెచ్ అనేది ఎక్కువ అవుతుంది మనకి. సో బోన్స్ అనేది రష్ కావడం వల్ల పెయిన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో కొలాజిన్ అనేది మనకి ఏం చేస్తుందంటే కార్టిలేజ్ టిష్యూ రిపేర్ చేస్తుంది. జాయింట్ ఉండే పెయిన్ ఏదైతే ఉందో పెయిన్ ని తగ్గిస్తుంది. ఈ కొలాజిన్ వల్ల లాస్ ఏంటంటే కొలాజిన్ అనేది మన ఏజ్ లాగా తగ్గుతుంది. ఓకేనా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే కొలాజిన్ లో ఉండడం వల్ల కానీ మనిషికి కొలాజిన్ లాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అంటే మన ఏజ్ పెరుగుతుంది, ఆ ఏజ్ పెరిగే కొద్దీ మానవులో కొలాజిన్ అనేది కూడా తగ్గుతుంది. ఏదైతే ఉందో ఇది కూడా ఫుడ్ రూపంలోనే బాడీకి అంటారు. సో ఇది బయట అవకాశం లేదు కాబట్టి సో మనం ఇక్కడ టాపిక్ అనేది డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఓకేనా, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మనకి ఈ ఫ్యాక్టర్స్ అంటే యూరినరీ. ఓకేనా, మనం ఇంతమంది కూడా చెప్తున్నాం యూరినరీ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఏవైతున్నాయో యూరినరీ పొల్యూషన్ ఏదైతే ఉందో మనకి బ్యాడ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతున్నాయో ఈవెన్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మనకి చెప్పుకోవచ్చు ఆల్కహాల్, స్మోకింగ్. ఓకేనా, సో దీని ద్వారా కూడా మనకి పూర్తి డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఈ కొలాజిన్ అనేది రాకుండా పోతుంది. ఇంకోటి ఏంటంటే ఓస్టెరిటిస్ అండ్ కార్టిలేజ్ అని చెప్పేసి మనకి ఇంకోటి మన మోకాల లోపల మన బోన్స్ మధ్యలో ఇంకొకటి లేయర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, సారీ ఓఆస్థెరిటిస్, సారీ నాకు నాలుగు తెలియట్లేదు. సో ఓఆస్థెరిటిస్ అండ్ కార్టిలేజ్. సో మనకి ఏంటంటే ఓఆస్థెరిటిస్ ఓకే రైట్. సో ఓస్టెరైలైటిస్ట్. ఓకేనా, ఓస్టెరైలైటిస్ అంటే మనకి జనరల్ గా జాయింట్ డిసీజ్ ఏదైతుందో డీజనరల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు అనమాట దీన్ని. సో జాయింట్ డిసీజ్ అంటారు దీన్ని. సో ఈ ఏదైతే ఉందో ఇది మనకి కామన్ గా టైప్ ఆఫ్ డిసీజ్ అని చెప్పేసి కూడా పిలువబడుతుంది. ఓకేనా, సో మనకి ఈ స్టెరైటిస్ ఏదైతే ఉందో ఇది అనేది మనకి బాడీ లోపల ఏజ్ డెవలప్ అవుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకు మామూలుగా ఏజ్ పెరిగే కొద్దీ ఇది అనేది డెవలప్ చేస్తుంది అనమాట. స్లోగా పెరుగుతుంది. అంటే మనకి ఎవ్రీ ఇయర్ అంటే మనకి చాలా ఇయర్స్ వరకు ఈ పెయిన్ అనేది ఉంటది. దీనివల్ల బోన్స్ కూడా క్రాస్ అవుతుంది. ఓకేనా, అంటే బోన్స్ అనేటివి బెండ్ అవుతాయి కదా. సో ఈ బోన్స్ అనేటివి బెండ్ కావడానికి ఇది ఒకటి ఈ కొలాజిన్ అనేది లేకపోవడం కారణం. ఓకేనా, ఇది ఇన్ఫ్లమేషన్ కి మామూలుగా ఇన్ఫ్లమేషన్. ఓకేనా, ఇన్ఫ్లమేషన్ అనే ఇంజురీని కూడా కలిగిస్తుంది అనమాట. ఇంకోటి మనకి డిలరిటేషన్. ఓకేనా, సో డిటోరియేషన్ అండ్ టెండాన్స్ అని చెప్పేసి మనకు ఉంటాయి. సో అండ్ లిగ్మెంట్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ మన క్యాటలైజ్ అవుతున్నామో ఆ క్యాటలైజ్ అనేది పెయిన్ కి, స్వెల్లింగ్ కి, అలాగే డిఫార్మేషన్ కి రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో వెస్టేజ్ కొలాజిన్ అనేది ఎట్లా వర్క్ చేస్తుందో చూసుకుందాము. సరే మన దీని లోపల ఇంగ్రీడియంట్స్ ఏముందో చూసుకుందాము. వెస్టేజ్ కొలాజిన్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది ఒక విటమిన్ సి తో తయారు చేస్తారు. సో విటమిన్ సి ద్వారా మనకి బాడీలో తొందరగా
అబ్జర్వ్ చేసుకొని మనకి ఏదైతే హెల్తీ టిష్యూ అనేది ఉందో, ఈవెన్ మనం ఇంతకుముందు టిష్యూ కూడా నేను చాలాసార్లు డిస్కస్ చేసిన, మన బాడీ లోపల టిష్యూ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ టిష్యూని మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ కొలాజిన్ అనేది. ఓకేనా. సో అలాగే జాయింట్ యొక్క కంఫర్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సిబిలిటీని కూడా ఆ కటిలైజ్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ ఫ్లెక్సిబిలిటీ అండ్ కటిలైజ్ హెల్త్ ఏదైతే ఉందో దీన్ని మనకి సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొలాజిన్ పెప్టైడ్, ఇది బాడీ లోపల ఈజీగా అబ్జర్వ్ అయ్యి కాన్సన్ట్రేటివ్గా సారీ ఇది మనకి అబ్జర్వ్ అయ్యి కనెక్టివ్గా టిష్యూస్ ని డెవలప్ చేస్తుంది అనమాట. అలాగే ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది, పెయిన్ కూడా తగ్గిస్తుంది. సో దీని లోపల మనకి దీని ఎట్లా అంటే ఈ కొలాజిన్ అనే లోపల ఇంగ్రీడియంట్స్ ఏదంటుందో అది రోజ్ షిప్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి చూడంగా పిలుస్తారు అనమాట. సో ఇది ఇవి ఏదైతుందో ఈజెస్ జాయింట్ పెయిన్ ని తగ్గిస్తుంది అనమాట. జాయింట్ యొక్క హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా. సో ఇది స్టెరమైడ్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇంతకుముందు కూడా చెప్పాను కదా నేను. ఓకేనా. సో అది కూడా తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో విటమిన్ సి. ఓకేనా. ఇది మనకి న్యాచురల్ గా కొలాజిన్ సింథటైజ్ ఏదైతే ఉందో అది మన బాడీకి అందిస్తుంది అనమాట. ఓకేనా. సో బెనిఫిట్ చూసుకుంటే మనకి మెయింటైనింగ్ హెల్తీ టిష్యూ. ఓకేనా. హెల్తీ టిష్యూ అనేది మనకి మెయింటైనింగ్ చేస్తుంది. సో సపోర్టింగ్ జాయింట్ హెల్త్ అంటే మనకి జాయింట్ ఏదైతే మనకి జాయింట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్ ప్రాబ్లమ్ కూడా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవింగ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద జాయింట్, అంటే మనకి జాయింట్ ఏదైతే ఉందో అది ఫ్లెక్సిబిలిటీ అయ్యి దాని లోపల గుజ్జు ఏర్పడాలంటే ఈవెన్ ఫ్లెక్సిబిలిటీ అవసరం కదా. ఈ ఫ్లెక్సిబిలిటీ కావడానికి ఈ మనకి కొలాజిన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. రిడ్యూసింగ్ ద ఇన్ఫ్లమేషన్. ఓకేనా. సో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది రిడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇంకోటి మనకి ట్యాస్ పెయిన్. ఓకేనా. సో ఈ ట్యాస్ పెయిన్ పీపుల్ విత్ స్టిల్ అంటే మనకి ఈ జాయింట్స్ మధ్యలో రాపిడి జరిగినప్పుడు ఆ పెయిన్ ఏదైతుందో ఆ పెయిన్ ని తగ్గించడానికి కొలాజిన్ అనేది ఉపయోగపడుతుంది. ఈవెన్ మనకి పెయిన్ ఎక్కువైతున్నప్పుడు ఈవెన్ తగ్గుతుంది, మెల్లగా తగ్గుతుంది అని చెప్పేసి మనం కొంచెం టైం అయితే పెడతాం కదా, ఆ టైం అనేది తగ్గించేది మనకి కొలాజిన్ అనేది ఉపయోగపడుతుంది. కొలాజిన్ అనేది స్కిన్ టోన్ కి కూడా చాలా ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో మనకి ఇంకోటి ఏంటంటే ఈ న్యూట్రిషనల్ కొలాజిన్ సిస్టమ్ ఏదైతే ఉందో సింథటిసిస్ ఏదైతే ఉందో ఇది మన బాడీ లోపల సపోర్ట్ గా నిలుస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి మెయింటైనింగ్ మజిల్స్ కానీ, ఓకేనా, మనకి ఈ కండరాలు ఏవైతున్నాయో మజిల్స్ కానీ కండరాలు కానీ ఏవైతున్నాయో ఈ స్టిక్ గా మనకి టైట్ గా మనకి అంటే మామూలుగా ప్రాపర్ గా ఉండి వర్క్ చేస్తానికి కొలాజిన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో కొలాజిన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ సిఎండి, కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్. ఓకేనా. సో నాకు తెలిసి అయితే చాలా మంది జాయింట్ పెయిన్స్ కి చాలా తక్కువ ఇస్తారు. సిఎండి అనేది 100కి 200% సిఎండి కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ఈవెన్ మనకి మోకాలు నొప్పులు వస్తున్న కారణం ఏంటంటే ఈ వాటర్ వల్ల ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ మనకి ప్రాపర్ గా మినరల్స్ అనేటివి మనకి వాటర్ అందకపోవడం వల్ల మనకి ఈ మోకాల నొప్పులు అనేటివి ఎక్కువ వస్తున్నాయి. చాలా మీటింగ్స్ లలో కూడా మనం చెప్పుకున్నాము. సో మనకి మినరల్స్ అనేటివి అందాలంటే బయట ఎక్కడ లేవు. సో మన దగ్గర కాన్సన్ట్రేషన్ మినరల్ డ్రాప్స్ అనేది ద ఉటాస్ ది లేక్ అని చెప్పేసి మనకి అమెరికాలో ఒకటి తయారైన మనకి ప్రొడక్ట్ 20 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తే కానీ దొరకని ప్రొడక్ట్ ఇది మనకి. సో దీని లోపల మినరల్స్ అనేటివి పుష్కలంగా ఉంటాయి అనమాట. ఇంతకుముందు నేను చెప్పిన మనకి సూర్యుని వల్ల మనకి D2 D3 అనేది విటమిన్ అయితే రావాలి, కానీ D2 అయితే వస్తుంది, కానీ ఆ D3 లోపలికి మారాలంటే మన బాడీ అనేది ప్రాపర్ గా మన బాడీ లోపల తినే ఫుడ్ ఏదైతుందో మనం తాగే వాటర్ లో మినరల్స్ ఏవైతున్నాయో ఆ D2ని D3 ఫామ్ లోకి తీసుకురావాలి. సో దానికి మినరల్స్ అనేటివి అవసరం. అంటే మనకి సూర్యరశ్మి అనేది పొద్దుగాల లేచినప్పుడు ఇప్పుడు ఓవరే కానీ సూర్యరశ్మి ఎవరు ఉండట్లేదు. అవునా. పొద్దుగాల లేస్తే వర్క్ చేసుకునే విధంగా బిజీ లైఫ్ లో ఎవరు వెళ్ళిపోతారు. కానీ ఎవ్రీ మార్నింగ్ మనకి సన్లైట్ వచ్చినప్పుడు ఈవెన్ మనకి సూర్యరశ్మి ఏదైతుందో ఆ తగలడం ద్వారా మనకి D2 అనేది మనకి D2 అనేది విటమిన్ ఏదైతుందో అది మనకి వస్తుంది అనమాట. సో దానికి D3గా మారిస్తేనే, ఓకేనా, అది D3గా మారిస్తేనే
ఇప్పుడు వాడిన ఈ సప్లిమెంట్స్ ఏవైతున్నాయో, ఇప్పుడు మనం ఈ చెప్పుకునే ఇవన్నీ టోటల్‌గా సప్లిమెంట్స్ ఏవైతున్నాయో, ఇవన్నీ వర్క్ చేయాలంటే డి3 డెఫిషియన్సీ అనేది క్లియర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అంటారు. వెస్టేజ్‌లో అంటే మనం మామూలుగా ఏదైనా ప్రతి ఒక్కరు కాదు సారీ. సో చాలా మంది కొంతమంది ఏమంటారంటే అది సరిగ్గా పెయిన్ వచ్చినప్పుడు వాడకపోవడం వల్ల, ఇంకోటేంటంటే తొందరగా రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏందంటే మోకాళ్ళ నొప్పులకి చాలా మంది ఒకసారి మీరు విని వేరే వాళ్ళకి కూడా చెప్పండి. డి3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఏవైతే సప్లిమెంట్స్ చెప్పినో ఈ సప్లిమెంట్స్ అనేటివి తొందరగా బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు. ఈవెన్ కాల్షియం అనేది గూడంగా పడుకునేటప్పుడు ఏసుకోవద్దు. కాల్షియం అనేది డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. మార్నింగ్ ఒకటి, ఈ ఆఫ్టర్‌నూన్ గాని, ఆఫ్టర్ ఫుడ్ తిన్నాక పొద్దుగాల గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం 4 గంటలకు గాని. ఓకేనా? సో పడుకునే ముందు ఏసుకుంటే కాల్షియం అనేది వర్క్ చేయదు. సో గ్లూకోజామిన్ గాని, ఫ్లాక్స్ ఆయిల్ గాని, సో మనకి నోని గాని, ఈ కాల్షియం గాని, కొలాజిన్ గాని ఏవన్నా సరే మన బాడీ ప్రాపర్‌గా అసంప్షన్ చేసుకొని మనకి ఏదైతే డిసీజ్ ఏదైతే ఉందో దానికి తగ్గాలంటే 100% డి3 డెఫిషియన్సీ అనేది మనం తగ్గించుకోవాలి. డి3 డెఫిషియన్సీ దేనివల్ల వస్తదంటే మన బాడీ లోపల మినరల్స్ ఏవైతే ఉన్నాయో తాగే వాటర్ మినరల్స్ లేకపోవడం వల్ల ఈ డి2 అనేది మనకి ఎండ నుంచి వచ్చేది. సో ఆ డి3 ఫార్మ్ అనేది తీసుకెళ్ళడానికి 100% ఉపయోగపడుతది మన కాన్సంట్రేట్ మినరల్ డ్రాప్స్. ఓకేనా? సో దీని లోపల చాలా రకమైన మినరల్స్ అనేటివి ఉంటాయి. సో ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాను దీని మామూలుగా యూజెస్. ఓకేనా? సో చాలా మినరల్స్ అనేటివి ఉంటాయి. ఈ మినరల్స్ అనేటివి మనం తినే ఫుడ్‌తోని పోలిస్తే ఏ ఫుడ్ తిన్నా గాని, ఏది ఎక్కడ పోవాలన్నా, ఏది ఎక్కడ చేర్చాలన్నా, ఈవెన్ కాల్షియం గాని, మెగ్నీషియం గాని, మనకి విటమిన్ కే గాని, ఏదైనా సరే మనం తినే ఫుడ్ లోపల మనకి ఏ విటమిన్స్ వచ్చినా, ప్రోటీన్స్ వచ్చినా ఇవన్నీ బయటికి మనకి సెల్‌కి కణాలకు చేరవేయాలంటే 100% మినరల్స్ అవసరం. కానీ ఇవి బోర్ నీళ్ళు ఎక్కువ తాగే వాళ్ళకి, ఓకేనా? సో నల్ల నీళ్ళు తాగే వాళ్ళకైనా, మినరల్ వాటర్ తాగే వాళ్ళకైనా ఈ మినరల్స్ అనేటివి దొరకట్లేదు. మినరల్ వాటర్‌లో మినరల్స్ లేవని ఇంతకుముందు చెప్పుకునేది. ఇంతకుముందు మనకి నల్ల నీళ్ళ మామూలుగా కెమికలైజ్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియా చేస్తానికి ఇంత కెమికల్ అయినా చల్లుతారల్ల అవి అక్కడి నుంచి ట్యాంక్‌లో నుంచి మనకి ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి కాబట్టి దాంట్లో కూడా మినరల్స్ లేవు. ఓకేనా? సో ఈ బోర్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా నల్ల వాటర్ ఎక్కువ తాగినా గానీ ఈవెన్ మినరల్ వాటర్ అనేది మనం తీసుకోకపోవడం వల్ల మనం తాగే వాటర్ మినరల్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది వస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా మనం సప్లిమెంట్‌కి ఏదైనా డిసీజ్ మనం వాడుతున్నామంటే అది మనకి పని చేస్తలేదంటే డి3 డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంది. సో అది ఫస్ట్ క్లియర్ చేయాలి. అది క్లియర్ చేయాలంటే సీఎండీ మినరల్ డ్రాప్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు సజెస్ట్ చేయరు. మనం ఇప్పుడు చెప్పిన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి మనకి వర్క్ చేయాలన్నా గానీ వాటర్ అనేది 100% ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? సో మనకి వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈవెన్ ఈ సీఎండీ డ్రాప్స్ గూడంగా డైలీ 3 బాటిల్స్ ఒక్కొక్క బాటిల్‌ల 7 డ్రాప్స్ ఏసుకోవాలి. ఓకేనా? ఈ సీఎండీ అనేది. సో ఖచ్చితంగా చాలా మందికి రిజల్ట్ తగ్గినోళ్ళున్నారు. ఈవెన్ డి3 డెఫిషియన్సీ వల్లనే ఈ రిజల్ట్ అనేది తొందరగా పొందలేకపోతున్నారు. చాలా టైం పడుతుంది. సో నేను ఇప్పుడు కొత్తగా చెప్పేదేంటంటే ఈ డి3 డెఫిషియన్సీ ఏవైతే ఉందో ఫస్ట్ దీన్ని క్లియర్ చేసుకోవాలి. దీన్ని క్లియర్ చేసుకోవాలంటే సీఎండీ అనేది ఖచ్చితంగా యాడ్ చేసి ఇవ్వాలి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ వెంకటేష్ ఓవర్ టు యూ సార్.